నేడు తుది విడత పల్లె పోరు ప్రారంభమైంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలతో తెలంగాణలో పల్లె పోరు ముగియనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. మూడో దశ ఎన్నికల్లో భాగంగా 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది, 28410 వార్డులకు 75725 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, తుది దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కార్తీక్, రంగారెడ్డి జిల్లాలో తుది విడత ఎన్నికల పంచాయతీ ఎన్నికల తుది విడత ఎన్నికలు ఈ రోజుతో పూర్తి కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 174 పంచాయతీలకు సంబంధించి నోటిఫికేషన్, మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. అందులో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 163 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మరొక గ్రామ పంచాయతీ మాడుగుల మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. మొత్తం రంగారెడ్డి జిల్లాలో 163 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. 1 గంట తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న వికారాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం ఈరోజు 139 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, అదేవిధంగా దోమ, చౌడాపూర్, కులక్చెల్ర మండలాల్లో ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో కూడా పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మూడో విడత ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మొదటి 2 విడతలో ఎలాంటి ఇబ్బందులు ఏదైనాయో వాటన్నిటిని అధిగమిస్తూ మూడో విడతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. కార్తీక్. థ్యాంక్ యూ విక్రమ్.